హాయ్ అండి, సేద్యంతి మిద్దె తోట యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను ఇక్కడైతే చిక్కుగా పిచ్చిగా కనబడేటువంటిది ఏంటి అంటే అడీనియం ప్లాంట్ అండి. పాతది, కొన్ని సంవత్సరాలది, ఇష్టం వచ్చినట్టుగా పెరిగిపోయింది. దాన్ని అయితే కుండీని పాట్అవుట్ చేశాను. ఇప్పుడు దీంట్లో నుండి మళ్ళీ దీన్ని రిపార్ట్ చేయడానికి సరిగ్గా సెట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న రూట్స్ అన్నీ తీసేసి దాన్ని కొంచెం ప్రాపర్గా, ఎందుకంటే బోన్సాయ్ అంటే ఇష్టం వచ్చినట్టు బోన్సాయ్ స్టైల్లో ఉంటే ఎడీనియం బాగుంటుంది. ఇదేమో ఇష్టం వచ్చినట్టు పెరిగి అడ్డదిడ్డంగా పెరిగి అది చూడడానికి కూడా ఏదో సన్నగా పొడవుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా షేప్ అవుట్లో ఉంది. దీన్ని ఇప్పుడు మనం మొత్తం కట్ చేసి డ్రాస్టిక్గానే కట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది వింటర్లో కటింగ్ అనేది కష్టం అంటారు, కానీ అడీనియంకి పెద్ద ఇబ్బంది ఉండదు అన్నది నా ఉద్దేశం అండి. నేను చాలా ప్లాంట్స్ మనం కట్ చేసి పెట్టాం కాబట్టి. సరే, ఇది కొంచెం వెడల్పాటి చిన్నపాటి టబ్ లాంటిది తీసుకున్నాను. దాంట్లో కట్ చేసి కరెక్ట్గా సెట్ చేద్దామన్నది. అది మొత్తం ఎక్స్ట్రాస్ అన్నీ తీసేస్తే మొండం ఇలా కనబడుతుందండి. దీన్ని ఈ మొండాన్ని కరెక్ట్గా మనం రిపోర్ట్ చేసుకుంటే చాలు, మనకి ఒక లుక్ అయితే వస్తుంది. ఇది కట్ చేయడానికి చూడండి, ముందు ఆ ఎక్స్ట్రాలు ఉన్న వాటిని అన్నీ ఎక్కడికక్కడికి దేనికి తీసేస్తే మనకు కేవలం ప్లాంట్ మాత్రమే ఉంటుంది. అంటే కొద్దిగా రూట్ సిస్టమ్ బయటికి కనపడేలాగా చెట్టు పెడితేనే బాగుంటుంది. అడీనియంకు ఉన్నటువంటి బెస్ట్ లక్షణం ఏంటంటే, అది న్యాచురల్గా ఒక బోన్సాయ్ లుక్ కనబడుతుంది. అట్లాగే దీనికి ఎన్ని రకాలైనటువంటి కలర్ఫుల్ ఫ్లవర్స్ అడీనియంలో అన్నీ కూడా మనం గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ కలిపి మల్టీ కలర్ ఫ్లవరింగ్ వచ్చేలాగా ఒకే ప్లాంట్ కూడా చేసుకోవచ్చు. రకరకాల ఆర్ట్స్ కూడా చేస్తారండి. ఇందులో ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తీసేసి మనం కట్ చేసుకొని చక్కగా పెట్టుకుంటే, పెట్టిన తర్వాత దానికి వచ్చేటువంటి పూలు అంటే చక్కగా ఒక బుకే లాగా కనబడుతుందండి. అడీనియం కొస్త ఎండ తగిలితేనే మంచిది. అస్సలు ఎండ తగలకుండా ఇండోర్ ప్లాంట్గా పెడితే మాత్రం రాదు. వాటర్ మాత్రం ఎక్కువ ఆశించదండి. మనకు వీలైతే వారంలో 2 సార్లు, ఒకసారి ఇచ్చినా బాగానే వస్తుంది. ఇక కాబట్టి వాటరు ఆ జాగ్రత్త తీసుకుంటే చాలు, మరి రోజు ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఇక రెండవది, సాయిల్ మనం రోజు ఎప్పటికప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం అన్నిటికి ఇచ్చినట్టు అట్లా ఏం అక్కర్లేదండి. సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే మనం అడుగున కాస్త మొరం లాంటిది వేసుకున్నాక కొంచెం అంటే చిప్స్ లాంటివే వేసుకోవాలి. తర్వాత మనం సాయిల్ మిక్స్ మనం కలుపుకునేది అంటే న్యూట్రియంట్స్ సాయిలే మనం ముందే చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ సాయిల్ని మనం కలిపి పెట్టుకోవాలండి. అంటే కంపోస్టు కొంచెం ఇందులో కోకోపిట్ తక్కువ కలిపితేనే చాలా మంచిది. ఎందుకంటే సాయిల్లో పట్టుకొని ఉండేలాగా ఉండకూడదు. ఇలా మనం కలుపుకున్నటువంటి సాయిల్ అంతా వేసి కొంచెం శాండీ సాయిల్ అయితే ఉండాలి. అది ఉంటేనే నీళ్ళు కూడా, అట్లాగే డ్రైనేజ్ హోల్ సిస్టమ్ కూడా చాలా ఎక్కువగా ఉండాలండి. అలా డ్రైనేజ్ సిస్టమ్ అంటే నీళ్ళు వేయగానే కిందకి దిగిపోయేలాగా ఉంటేనే మనకి దాన్ని మురిగిపోకుండా గడ్డ అది ఆ కాండం అంతా కూడా లోపలికి భూమిలోకి వెళ్ళకుండా మనం పైకి ఉండేలా పెట్టుకుంటే చక్కగా రిచ్ లుక్ ఉంటుంది అనమాట. ముదురుగా ఉండేటువంటి కాండం కనిపిస్తుంది. దానికి ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఒక బుకే అంటారు కదా, మంచి పూల గుత్తితో ఉన్నటువంటిది, అది మనం ఎక్కడ పెట్టుకుంటే అక్కడ అందంగా ఉంటుందండి. నాది సాయిల్ అయితే చక్కగా లోపలికి, అంటే ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా లోపలికి ప్రెస్ చేసుకొని సాయిల్ అంతా నింపుకొని, అంటే ఏదైతే రిచ్ సాయిల్ ఉందో, న్యూట్రియంట్ రిచ్ సాయిల్ ఏదైతే ఉందో, అంటే మనం కలుపుకున్నప్పుడు మనం కంపోస్ట్ ఏది వీలవుతే ఆ కంపోస్టు కొంచెం శాండ్ ఎక్కువగా ఉండేలాగా ఉండి మన గార్డెన్ సాయిల్ ఈ 3 చక్కగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదైనా ఇట్లాగే కొన్ని మన లుక్కి ఇబ్బంది అనిపిస్తే దీన్ని ఎక్కడంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చాకు స్టెరిలైజ్ చేసుకొని చేయాలి. కట్ అయిన వాటి మీద కూడా పసుపు కానీ, లేదు అంటే ఫెవికాల్ కానీ, లేదు అంటే దాల్చిన చెక్క పౌడర్ కానీ, వీటిల్లో ఏదైనా ఒకటి మనం కట్ చేసినటువంటి ఆ స్టెమ్స్ మీద పెడితే అవి కొంచెం పాడయ్యి, అంటే ఏదైనా ఫంగస్ అది సోకి పాడవకుండా ఉండేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఫంగల్ది ఏదైనా సరే, శాప్ అలాంటివి కూడా వేయచ్చు. లేదు మన దగ్గర ఏది ఉంటే అది, అంటే ఏది ఉంటే అంటే ఫెవికాల్ ఉంది, ఫెవికాల్ వేయచ్చు, దాల్చిన చెక్క పౌడర్ ఉంది వేయచ్చు. ఈవెన్ పసుపు రాసినా కూడా మనకి పాడయ్యి, అంటే ఆ కాండం నుండి మనకి మురిగిపోయి కుళ్ళిపోయేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. ఇక మనం పెట్టాక ఫుల్గా ఒకసారి అయితే ముందు నీళ్ళు పోసేసుకున్నాము అంటే సరిపోతుందండి. తర్వాత ఎండ తగలాలి, అంటే
ఇలా రిపోర్ట్ చేసిన ఒక్క వారం మాత్రం కాస్త సెమీ షేడ్లో పెట్టి తర్వాత దానికి కావాల్సిన ఎండకి దాన్ని పెట్టాల్సిందే. అట్లా ఎండ ఉంటేనే సరిపోయినట్టు పూలు పూస్తుంది. ఇది యాక్చువల్గా డెజర్ట్ ప్లాంట్ అంటారు, డెజర్ట్ రోజ్ అని కూడా అంటారు, న్యాచురల్ బోన్సాయ్ అంటారు. ఏదేమన్నా సరే దీనికి ఎండ మాత్రం కావాల్సినంత ఉండాల్సిందే. ఎండ లేకుండా మనం ఏదో చాలా షోగా కట్ చేసాము, అంత బాగుంది, నీడలో పెడితే అంటే నీడలో ఉండదండి. సో అంతా అయిపోయిన తర్వాత చక్కగా అది నిండా పూలు వస్తే మాత్రం భలే అందంగా కనపడుతుందండి. ఈ అందమైన పూల కోసం మనం ఇలా కటింగ్స్ చేసుకుని పెట్టుకోవాల్సిందే. నా దగ్గర అయితే ఒక 5 రకాలు ఉన్నాయి. ఇదండి ఈ వీడియో. అంటే వైట్, పింక్, రెడ్. సరే, ఏదేమన్నా ఇలా చూస్తే ఎంత అందంగా ఉందో చూడండి. దీన్ని ఇంకా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా మనం ఇలా చేయొచ్చు అని అనిపిస్తే మీరు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు. ఇదండి ఈ వీడియో. అందరికీ బాయ్.